అప్కమింగ్ గా రాబోతున్న డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ఈ ఫిల్మ్ కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్యన ఒక ఫైట్ జరిగితే ఎవరు విన్ అవ్వచ్చు అని ఒక సెపరేట్ వీడియో చేశాను. దాంతో పాటు రీసెంట్ గా సినిమాకాన్ ఈవెంట్ లో రివీల్ అయిన డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ 9 minutes క్లిప్ గురించి కూడా వీడియో చేశాను. సో దీనికి సంబంధించి సెపరేట్ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో క్రియేట్ చేస్తున్నాను. మేబీ ఈ ఫిల్మ్ గురించి కంప్లీట్ క్లారిటీ రావడానికి కానీ మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఆ ప్లేలిస్ట్ లో దొరకచ్చు. కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ చేసిన కామెంట్ లోని లింక్ అయితే పెడతాను. పోతే ఈ ఫిల్మ్ అనేది మల్టీవర్స్ బేస్ చేసుకుని ఉండబోతుంది కాబట్టి చాలా క్యామియోస్ ఉండబోతున్నాయి. ఆ విధంగా ప్రెసెంట్ అయితే మాత్రం ఈ వీడియోలోని ఒక 10 ఇంట్రెస్టింగ్ క్యామియోస్ గురించి ఈ వీడియోలోని ఆల్మోస్ట్ ఫిక్స్ అనే రేంజ్ లో న్యూస్ వచ్చిందనమాట. క్లారిటీగా తెలుసుకుందాం అదేంటో. ఇంకా ఎక్కువ క్యామియోస్ కన్ఫర్మ్ అయ్యే తర్వాత న్యూస్ వస్తే దాని గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అలానే ఈ ఫిల్మ్ లో ఆ క్యామియోస్ ఎందుకు ఉండొచ్చు అనే దాని గురించి కూడా స్ట్రాంగ్ రీజన్ న్యూస్ తో సహా మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా 10th స్టార్మ్. ఇదేంటి స్టార్మ్ క్యారెక్టర్ సడన్ గా అంటే లీస్ట్ పాసిబిలిటీస్ అని చెప్పొచ్చు. కాకపోతే చాలా రిపోర్ట్స్ అండ్ సోర్సెస్ నుండి అయితే మాత్రం డీటెయిల్స్ తో పాటు ఆమె అయితే కరెక్ట్ గా లాస్ట్ ఇయర్ షూటింగ్ జరుగుతున్న టైంలో అయితే మాత్రం క్యామియోస్ ఉండొచ్చు అనే రూమర్స్ టైంలో ఆమె అయితే మాత్రం సేమ్ ఎగ్జాక్ట్ గా స్టార్మ్ గెటప్ లో ఒక పిక్ అయితే ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దాంతో చాలా మంది అయితే మాత్రం ఖచ్చితంగా ఇది క్యామియోకి సంబంధించిందే అన్నట్టు అంటున్నారు. బట్ లీస్ట్ పాసిబిలిటీస్ మనం పక్కాగా చెప్పలేము. బట్ లాస్ట్ ఇయర్ షూటింగ్ టైంలో స్ట్రాంగ్ బజ్ ఉండేది. ఇక ఆ తర్వాత ఓవెన్ విల్సన్ మోబియస్ క్యారెక్టర్ కూడా లాస్ట్ ఇయర్ రూమర్స్ వచ్చే ఉండొచ్చు అని చెప్పి. బట్ ఎప్పుడైతే టీజర్ ట్రైలర్ వచ్చిందో మనం ఫిక్స్ అయిపోవచ్చు. టీవీఏ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఖచ్చితంగా మోబియస్ కి సంబంధించిన సీన్ కూడా ఫిల్మ్ ఎండింగ్ అయినా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. లోకిని ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ మోబియస్ మాక్సిమం ఉండొచ్చు. దాంతో పాటు లాస్ట్ ఇయర్ జూలై టైంలోని లండన్ లో షూటింగ్ అవుతున్న టైంలోని ఓవెన్ విల్సన్ కూడా సడన్ గా లండన్ లోని కనిపించారు అనమాట. సో దాంతో క్యామియోకి సంబంధించి సీక్రెట్ షూటింగ్ అయ్యి ఉండొచ్చు అనే న్యూస్ ఎక్కువగా వచ్చిందనమాట. బట్ ఎప్పుడైతే టీజర్ ట్రైలర్ చూసామో టీవీకి సంబంధించి చూపించగానే నాకైతే ఎక్కువగా అనిపిస్తుంది ఖచ్చితంగా కనిపించే ఛాన్స్ ఉంది. మేబీ ఫిల్మ్ ఎండింగ్ అయినా సర్ప్రైజింగ్ క్యామియో లాగా ఒక స్మాల్ సీన్ లోనే. ఆ తర్వాత క్యారెక్టర్ పైరో. ఈ క్యామియోకి సంబంధించి ఎలాంటి సోర్సెస్ న్యూస్ డీటెయిల్స్ ఏమీ అక్కర్లేదు. మనకి టీజర్ ట్రైలర్ లోనే క్లియర్ గా పైరో క్యామియో ఉండబోతుంది. అంటే స్మాల్ క్యామియో లేదంటే కొంతవరకు ఎక్కువ డ్యూరేషన్ ఉండేలాంటి ఇంపార్టెంట్ రోలా అని కూడా చెప్పలేం. టీజర్ ట్రైలర్ లో అయితే మాత్రం మనకి పైరో క్యారెక్టర్ గురించి చూపించారు. కొద్దిగా కామిక్ ఇంపాక్ట్ కన్నా ఓల్డ్ ఎక్స్‌పెన్ ఫిల్మ్స్ మీరు చూసినట్టయితే ఈ క్యారెక్టర్ క్యామియో ఖచ్చితంగా ఫిల్మ్ లో ఉంటుంది కాబట్టి మంచి ఇంట్రెస్టింగ్ క్యామియో అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బట్ అరౌండ్ స్టాన్ఫోర్డ్ యాక్టర్ ని తీసుకుంటున్నారు. ప్రెసెంట్ ఈయన ఏజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 47 years. ఓల్డ్ ఎక్స్‌మెన్ 2 అండ్ థర్డ్ పార్ట్ ఫిల్మ్స్ టైంలోని కొద్దిగా యంగ్ అయినప్పటికీ సేమ్ యాక్టర్ ని తీసుకుంటున్నారు. టీజర్ ట్రైలర్ లోని ఫేస్ సరిగ్గా కనిపించినప్పటికీ కాస్ట్ లో అయితే మాత్రం ఈయన ఫిక్స్ అయిపోయారంట అఫీషియల్ గా. ఆ తర్వాత క్యామియో ఎక్స్పెక్టెడే. కాకపోతే ఫిల్మ్ లో మంచి ఇంట్రెస్టింగ్ క్యామియో అయ్యే అవకాశం ఉంది గైస్. దానికి రీజన్ ఏంటో కూడా క్లియర్ గా చెప్తాను. ఈ ఫిల్మ్ లోని ప్రొఫెసర్ ఎక్స్ యొక్క సిస్టర్ అయిన క్యాసాండ్రా నోవా ఆల్మోస్ట్ మెయిన్ విలన్ గా కనిపించబోతుంది. టీజర్ ట్రైలర్ లో మనకి చూపించారు కదా. సో డెడ్ పూల్ కూడా ఆమెనే పట్టుకోవడానికి వెళ్తున్నట్టు. సీక్రెట్ టైమ్ లన్నీ కాపాడాల్సిన ఒక బిగ్ మిషన్ అనేది సినిమాకాన్ క్లిప్ లో రీసెంట్ గా రివీల్ అయిందనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్యామియో అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ తన సిస్టర్ క్యాసాండ్రా నోవాకి ఎదురు పడితే సేమ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లాగా మంచి క్యామియో అయ్యే అవకాశం ఉంది. మ్యాగ్నీటో గురించి ఒక్క క్లారిటీ కూడా నాకైతే లేదు, జస్ట్ రూమర్స్. సో దాని గురించి మనం డిస్కస్ చేయకర్లేదు. బట్ మ్యాగ్నీటోకి నేను కూడా ఫ్యానే, కనిపిస్తే చాలా బాగుంటుంది ఫిల్మ్ లో. ఆ తర్వాత మరొక ఇంట్రెస్టింగ్ క్యామియో వాకర్ స్కోబెల్. మీరు ద ఆడమ్ ప్రాజెక్ట్ ఫిల్మ్ అయితే నెట్ఫ్లిక్స్ లో చూసే ఉంటారు. రేన్ రొనాల్డ్స్ యొక్క చిన్నప్పటి క్యారెక్టర్ లోని ఈ యాక్టర్, ఈ టీనేజ్ యాక్టర్ ని తీసుకున్నారు. అయితే ఈ ఫిల్మ్ లోని కిడ్ పూల్ క్యారెక్టర్ అయితే మాత్రం కన్ఫర్మ్ గా కిడ్ పూల్ క్యారెక్టర్ యొక్క క్యామియో కొంతవరకు సీన్స్ అయితే ఉంటాయి. సో ఈ వాకర్ స్కోబెల్ యాక్టర్ నే మళ్ళీ తీసుకోబోతున్నారు. ఎందుకంటే సేమ్ డైరెక్టర్, ద ఆడమ్ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసిన షాన్ లెవియే ఈ ఫిల్మ్ ని కూడా డైరెక్ట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఆఫర్ అయితే మాత్రం ఈ టీనేజర్ కి ఇచ్చారు. ఈ టీనేజ్ యాక్టర్ దగ్గరికి ఆఫర్స్ వెళ్ళినట్టు లాస్ట్ ఇయరే పెద్ద హాలీవుడ్ అఫీషియల్ రిపోర్ట్స్ నుండే వచ్చాయి. బట్ ఈ స్కోబెల్ టీనేజ్ యాక్టర్ అయితే మాత్రం అఫీషియల్ గా రెస్పాండ్ అవ్వలేదు, క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇతనికి సంబంధించి ఒక ఫ్యాన్ మేడ్ ఎడిట్ అయితే మాత్రం ట్విట్టర్ లో అప్లోడ్ చేశారు. ఆ ట్వీట్ ని రేన్ రొనాల్డ్స్ స్వయంగా లైక్ చేశారు అనమాట. దాంతో ఇతనికి ఆఫర్ అయితే మాత్రం ఈయన యాక్సెప్ట్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ద ఆడమ్ ప్రాజెక్ట్ లో చేశాడు, మళ్ళీ కలిసి చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉందని చాలాసార్లు చెప్పాడు. బట్ అది క్లారిటీగా చెప్పడానికి డైరెక్టర్ షాన్ లెవీ అయితే ఒప్పుకోకపోవచ్చు. ద ఆడమ్ ప్రాజెక్ట్ తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చాడు పిల్లాడికి మళ్ళీ. ఇక ఆ తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యామియో సేబర్ టూత్. ఫిల్మ్ లోని లోగన్ కి సేబర్ టూత్ కి ఒక హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతుంది గైస్. వీళ్ళిద్దరి రైవల్రీ కామిక్స్ లోని ఫిల్మ్స్ లోని చాలా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాకపోతే వోల్వరిన్ ఒరిజిన్ ఫిల్మ్ లో కనిపించిన సేబర్ టూత్ యాక్టర్ కాదు ఈ ఫిల్మ్ లో కనిపించబోతుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఫిక్స్ అన్నట్టే. ఎందుకంటే లీక్ అయిన సెట్ ఫోటోస్ బట్టి ఈ సేబర్ టూత్ యొక్క గెటప్ అనేది ఆ వోల్వరిన్ ఒరిజిన్ ఫిల్మ్స్ లో ఉండట్లేదు. మనకి 2000 లో వచ్చిన ఎక్స్‌మెన్ ఫిల్మ్స్ లో కనిపించిన టైలర్ మ్యాన్ యాక్టర్ గెటప్ లా ఉంది గైస్. సో దాంతో చాలా మంది టైలర్ మ్యాన్ ఫిక్స్ అన్నట్టు అంటున్నారు. మరి సోర్సెస్ బట్టి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ లోని ఆ క్యారెక్టర్ చనిపోయే విధంగా, అంటే డెడ్ పూల్ అయితే మాత్రం తలని నరికేసినట్టు కూడా సెట్ ఫోటోస్ లోని కనిపించింది.
మరి చూడాలి టైలర్ యాక్టర్ ని ఇన్ని ఇయర్స్ తర్వాత బాగా ఓల్డ్ అయిన తర్వాత మళ్ళీ అదే గెటప్ లో ఫిల్మ్ లో ఇంతసేపటి వరకు ఎందుకు తీసుకుంటున్నారు ఒక స్మాల్ క్యామియో గురించి మాత్రమే. బట్ వొలరన్ ఆర్జిన్స్ లో ఉండే సేబర్ టూత్ తో ఉండే రైవలరీ ఆ కాంబినేషన్ బాగా సెట్ అయింది. ఆ తర్వాత మరొక క్యామియో కూడా ఎక్స్పెక్టెడ్ కాకపోతే ఇంట్రెస్టింగ్ గా ఉండబోయే క్యామియో. ఈ క్యామియో కూడా డెడ్ పూల్ అండ్ వొలరన్ లో ఫిక్సే. ఎందుకంటే మీరు ఇప్పుడు ద మార్వెల్స్ ఫిల్మ్ ని చూసినా చూడకపోయినా ఖచ్చితంగా పోస్ట్ క్రెడిట్స్ సీన్ చూసే ఉంటారు. ఆ ఫిల్మ్ కి వెళ్ళిన దాంట్లో 100 కి ఒక 5% సాటిస్ఫాక్షన్ థియేటర్స్ లోని ఈ బీస్ట్ క్యామియో అని చెప్పొచ్చు ఫిల్మ్ ఎండ్ క్రెడిట్స్ లోని. ఎందుకంటే మల్టీవర్స్ కి సంబంధించి మొదటిసారిగా ఎక్స్మ్యాన్ కి సంబంధించి మనకి బీస్ట్ క్యారెక్టర్ చూపించారు. ఈ డెడ్ పూల్ అండ్ వొలరన్ లో ఆ క్యారెక్టర్ కంటిన్యూ అవబోతుంది. బట్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది నికోలస్ హౌల్ట్ ఉంటే బాగుంటేది కదా, కొద్దిగా యంగ్ కదా అని చెప్పి. కాకపోతే అతను కాదు. ఈ ఎక్స్మ్యాన్ టైమ్ లైన్ లో చాలా మందికి కన్ఫ్యూజ్ చేసేది టైమ్ లైన్ మాత్రమే కాదు, కాస్టింగ్ కూడా. ఈ బీస్ట్ క్యారెక్టర్ ని చాలా మంది యాక్టర్స్ ప్లే చేశారు. బట్ మీరు ద మార్వెల్స్ పోస్ట్ క్రెడిట్స్ ని సరిగ్గా ఫేస్ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్నది నికోలస్ హౌల్ట్ లేదంటే అదర్ యాక్టర్స్ కాదు, కెల్సే గ్రామర్ అని చెప్పి క్లియర్ గా మనకి కనిపిస్తుంటుంది. దాంతో పాటు అఫీషియల్ గా కూడా మెయిన్ రిపోర్ట్స్ నుండి కూడా ఆ యాక్టర్ అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. సో మాక్సిమం ఆయన క్యారెక్టర్ కంటిన్యూ అవ్వచ్చు, లేదు ఇంకొక యాక్టర్ తో క్యామియో తీసుకున్నా సరే బాగుంటుంది. కానీ ఖచ్చితంగా బీస్ట్ క్యారెక్టర్ కంటిన్యూషన్ అయితే మాత్రం డెడ్ పూల్ అండ్ వొలరన్ లో ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. మల్టీవర్స్ కి సంబంధించి రివీల్ అవబోతుంది కాబట్టి మంచి ఇంట్రెస్టింగ్ క్యామియో అవుతుంది. ఆ తర్వాత మరొక సర్ప్రైజింగ్ ఇంట్రెస్టింగ్ క్యామియో టేలర్ స్విఫ్ట్. యాక్చువల్ గా ఈమె ఫిల్మ్ కాస్టింగ్ లో కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి ఎప్పుడో న్యూస్ వచ్చింది. దాంతో ఆమె అయితే మాత్రం అప్పుడు హాలోవిన్ టైమ్ లోని లేడీ డెడ్ పూల్ కాస్ట్యూమ్ ని ధరించింది. దాంతో ఇక ఈమె ఫిల్మ్ లో లేడీ డెడ్ పూల్ గా కనిపించబోతుందనే న్యూస్ అయితే ఆన్లైన్ అంతా కూడా బాగా వైరల్ అయింది. ఈ విషయాన్ని ఎంసీ మెయిన్ రిపోర్టర్ డానియల్ ఆర్పీకే కూడా చెప్పారు. సో అందువల్ల లేడీ డెడ్ పూల్ గా కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పి మనం డెడ్ పూల్ అండ్ వొలరన్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో కూడా మాట్లాడుకున్నాం. కాకపోతే టేలర్ స్విఫ్ట్ కనిపించే మరొక క్యారెక్టర్ ఛాన్సెస్ అయితే మాత్రం డాజ్లర్ అని కూడా రూమర్స్ అయితే మాత్రం ఆన్లైన్ లో బాగా క్రియేట్ అవుతుంది. ఫిల్మ్ లోని డాజ్లర్ క్యారెక్టర్ లో కనిపించబోతుందని చెప్పి. బట్ ఒకటి మాత్రం క్లారిటీగా కన్ఫర్మ్ గా చెప్పొచ్చు, ఫిల్మ్ కాస్టింగ్ లో అయితే మాత్రం ఆమె ఫిక్స్ అయిపోయింది, తీసుకున్నారు. ఆమె క్యారెక్టర్ ఉంది. కానీ ఈ రెండు క్యారెక్టర్స్ లో ఏది 100% చేస్తుందో ఎగ్జాక్ట్ గా చెప్పలేం. రెండింటికి సంబంధించి కూడా బజ్ నడుస్తుంది. డాజ్లర్ క్యారెక్టర్ లో కనిపించినా కూడా అందంగానే బాగానే కనిపిస్తుంది. కాకపోతే లేడీ డెడ్ పూల్ అయితే మంచి క్రేజీగా ఉంటుంది ఫిల్మ్ లోని. రీసెంట్ గా ఎంటైర్ హాలీవుడ్ ఆమె స్టార్డమ్ ఏంటో చూసింది. సో ఫిల్మ్ లోని ఈమె క్యామియోని చాలా బాగా యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత అఫీషియల్ గా ఫిక్స్ అయిపోయిన ఇంట్రెస్టింగ్ క్యామియో డెడ్ పూల్ అండ్ వొలరన్ లోని థోర్ క్యామియో అనమాట. రీసెంట్ గా సినిమాకాన్ ఈవెంట్ లోని డెడ్ పూల్ అండ్ వొలరన్ ఫిల్మ్ కి సంబంధించి 9 minutes క్లిప్ అయితే మాత్రం రివీల్ చేశారు కదా. ఆ 9 minutes క్లిప్ బ్రేక్ డౌన్ ఆల్రెడీ మన ఛానల్లోని అప్లోడ్ చేశాను. అందులోని థోర్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక స్మాల్ క్యామియో డీటెయిల్స్ ఉన్నాయి. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం థోర్ క్యామియో కన్ఫర్మ్ అని చెప్పి మరొక రిపోర్ట్ వచ్చింది అనమాట. అది ఈ రెండు సీన్స్ కూడా ఒకదాని గురించేనా అని ఖచ్చితంగా చెప్పలేను గైస్. ఎందుకంటే ఆ సినిమాకాన్ ఈవెంట్ అయిపోయిన 1 day తర్వాత థోర్ క్యామియో కనిపించబోతుంది ఒక క్రూషియల్ సీన్ లో అని చెప్పి రిపోర్ట్ మరొకటి వచ్చింది. మనకు తెలిసిన దాని ప్రకారం సినిమాకాన్ ఈవెంట్ క్లిప్ లో అయితే మాత్రం లోకి చనిపోయిన తర్వాత థోర్ మీద పడి ఏడుస్తాడు కదా, అలాంటిది డెడ్ పూల్ అయితే మాత్రం చూస్తున్నప్పుడు డెడ్ పూల్ చనిపోతున్నప్పుడు థోర్ మీద పడి ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది ఆ టీవీలో. అయితే అది ఇన్ఫినిటీ వార్ సీన్ కి సంబంధించింది కాదు, ఎగ్జాక్ట్ గా అలానే ఉంటుంది. కాకపోతే ఫ్యూచర్ లో జరగబోయే సీన్ అని చెప్పి అక్కడ అంటాడు అనమాట పారాడాక్స్. సో అది సీక్రెట్ వార్స్ లో కనిపించబోయే సీన్. సో ఏదైనప్పటికీ అది ఎంతవరకు మనం ఫిల్మ్స్ లో చూడని సీన్ కాబట్టి అయి ఉంటే ఆ సీన్ కి సంబంధించి క్యామియో షూటింగ్ అయి ఉండాలి, లేదంటే మరొక సీన్ గురించి చేసి ఉండాలి. బట్ ఎనీవే ఫిల్మ్ లో అయితే మాత్రం థోర్ కనిపించబోతున్నట్టు ఒక కొత్త సీన్ కి సంబంధించింది అన్నట్టు ఫిక్స్ అయిపోయింది అఫీషియల్ గా. ఇక ఆ తర్వాత ఎంటైర్ ఫిల్మ్ కి మోస్ట్ సర్ప్రైజింగ్ క్యామియో అయ్యే అవకాశం హెన్రీ క్యావిల్ అనమాట. హెన్రీ క్యావిల్ ఎంసీలో రీసెంట్ గా ఒక ఆఫర్ అయితే యాక్సెప్ట్ చేసిన న్యూస్ ఆన్లైన్ లో బాగా వైరల్ అవుతుంది. మొదట్లో డాక్టర్ డూమ్ అన్నారు, ఆ తర్వాత ఎక్స్మ్యాన్ క్యారెక్టర్స్ లోనూ ఒక క్యారెక్టర్ తీసుకున్నారు, సైక్లాప్స్ గా కనిపించబోతున్నారు టీమ్ ని లీడ్ చేసే విధంగా అని చెప్పి కూడా న్యూస్ స్ప్రెడ్ అయింది. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం లోగన్ గా వేరియంట్ గా కనిపించబోతున్నట్టు, అదే వొలరన్ యొక్క వేరియంట్ క్యారెక్టర్ అయితే మాత్రం ఫిల్మ్ లో ఫిక్స్ గైస్. అది లాస్ట్ ఇయర్ నే వచ్చిన రిపోర్ట్ అనమాట. ఇంకొక రియాలిటీకి సంబంధించిన వొలరన్ క్యారెక్టర్ కనిపించబోతుంది. సో ఇప్పుడు హెన్రీ క్యావిల్ అది చేసే అవకాశం ఎక్కువ శాతం ఉందన్నట్టు ఆన్లైన్ లో న్యూస్ వస్తుంది. కానీ 100కి 100% ఫిక్స్ అని చెప్పలేం. బట్ కనిపిస్తే మాత్రం పెద్ద సెన్సేషన్ అవుతుంది అనమాట. బట్ హెన్రీ క్యావిల్ అయితే మాత్రం ఫిల్మ్ లో ఉండబోతున్నట్టు, లోగన్ వేరియంట్ గా ఉండబోతున్నట్టు కూడా న్యూస్ అయితే మాత్రం ఎక్కువ మంది నుండి వస్తుంది. కాబట్టి ఒకవేళ అయితే మాత్రం అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ హెన్రీ క్యావిల్ లేకపోయినా వొలరన్ వేరియంట్ క్యారెక్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు అని అంటున్నారు ఫిల్మ్ స్టోరీ ప్రకారం అయితే మాత్రం. ఎనీవే మే స్టార్టింగ్ వీక్ లోని ఈ ఫిల్మ్ కి సంబంధించి మరొక ట్రైలర్ రాబోతుంది. అందులో మరికొన్ని అప్డేట్స్ అయితే మనకి క్లారిటీగా రివీల్ అవ్వచ్చు. ప్రెసెంట్ ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ అయింది, అర్థమైందని అనుకుంటున్నాను. సో వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.